మేడం, యుఎస్ ఇన్ఫ్లేషన్ రేటు 9.1% వరకు పెరగడం జరిగింది. సో దానివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద, ఇండియన్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకుంటే చాలామంది ఎనలిస్ట్ యాక్చువల్గా దాన్ని 8.8% వరకే ఎనలైజ్ చేశారు. కానీ అది వాళ్ళ ఎనాలిసిస్ని కూడా బీట్ చేసి 9.1%కి సెటిల్ అయింది ఇన్ఫ్లేషన్ రేట్ అన్నది. అండ్ ఆ ఇన్ఫ్లేషన్ రేట్ యుఎస్ వాళ్ళు 41 ఇయర్స్ తర్వాత చూస్తున్నారు. అంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరగడం అన్నది 41 ఇయర్స్ తర్వాత చూస్తున్నారు. సో వాళ్ళు కూడా చూడలేదు అన్నట్టు కాదు, వాళ్ళు కూడా చూశారు ఇన్ఫ్లేషన్ పెరగడం, కానీ చాలా గ్యాప్ వచ్చింది. 41 ఇయర్స్ అంటే నాట్ అ షార్ట్ పీరియడ్ కదా. న్యూ జనరేషన్స్ వాళ్ళు చూడలేదు అని చెప్పొచ్చు ఇన్ఫ్లేషన్ అక్కడ. సో ఇన్ఫ్లేషన్ పెరగడం అని అంటే ఇప్పుడు మెయిన్గా ఈ గ్యాసోలిన్ ప్రైజెస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి చాలా కంట్రీస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల. అండ్ యుఎస్లో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి అక్కడ ఫెడరల్ రిజర్వ్స్ వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడానికి, అగ్రెసివ్గా పెంచడానికి ఆలోచన చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ చేశారనుకోండి, ఈ ఎఫ్ఐఏస్ ఏవైతే ఉంటాయో ఫారెన్ ఇన్వెస్టర్స్, వాళ్ళకి అక్కడ సేఫెస్ట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి. సో విత్డ్రావల్స్ ఎక్కువైపోతాయి మన దగ్గర. విత్డ్రావల్స్ ఎక్కువైపోయి మళ్ళీ వాళ్ళ సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అండ్ మన స్టాక్ మార్కెట్కి అది కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది మనకి. అండ్ మెయిన్గా ఇండియన్ పీపుల్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తే, సేమ్ ఇప్పుడు మన కాస్టెస్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ కాస్టెస్ పెరుగుతాయి. ఇప్పుడు మనకు చూసుకుంటే ఇప్పుడు ఆర్బీఐ కూడా వాళ్ళ రిజర్వ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతున్నాయి అని చెప్తున్నారు. సో దానికి ఇప్పుడు గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవాలి. అండ్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉండాలి. ఇప్పుడు యుఎస్ అందరికీ, టోటల్ వరల్డ్కి సెంటర్ పాయింట్ దేనికైనా. ఇప్పుడు కమోడిటీస్ కానివ్వండి, కన్సెప్షన్స్కి కానివ్వండి, అన్నిటికీ సెంట్రల్ పాయింట్ అది. ఏ ట్రాన్సాక్షన్స్ జరగాలన్నా ఇంపోర్టెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మనకి మెయిన్గా యుఎస్ డాలర్స్లోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం. సో అది అన్నది ఇంపాక్ట్ అన్నది ఖచ్చితంగా ప్రతి కంట్రీ పైన ఉంటుంది. అండ్ అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఇండస్ట్రియల్ సెక్టర్స్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోతాయి. సో అంటే ఇప్పుడు కమోడిటీస్ లాంటివి, స్టీల్, జింక్ అలాంటివి చాలా రేట్స్ పెరిగిపోతాయి. సో అదేమైపోతుంది, ఇప్పుడు వాటిని సప్లై చేసే కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎఫెక్ట్ పడుతుంది మెయిన్గా. సో ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే, చైనా మెయిన్గా వరల్డ్కి సప్లయర్ కన్సెప్షన్స్లో. సప్లయర్ అన్నప్పుడు ఎఫెక్ట్ మెయిన్గా చైనాకి చాలా పడుతుంది, మనకన్నా ఎక్కువ చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ వస్తుందా లేదా అన్న విషయానికి వస్తే, అండ్ వాళ్ళ ఇన్ఫ్లేషన్ని కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం తక్కువే ఉంది ప్రస్తుతానికి. సో అలాగే మెయింటైన్ అవ్వాలి అంటే మన గవర్నమెంట్ మంచి స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు మొన్న చూసాం 11th రోజు ఆర్బీఐ అనౌన్స్ చేసింది, అంటే ఇప్పుడు ట్రేడర్స్ ఇండియన్ మనీలో ట్రేడ్ చేసుకోవచ్చు అని ఐఎన్ఆర్స్లో. సో అదిగిన సక్సెస్ అయింది అనుకోండి ఆ స్టెప్. ఎందుకంటే అది మనం ఒక్కరం తీసుకునే స్టెప్ కాదు, అది ప్రతి కంట్రీ కూడా యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మనతో ట్రేడ్ చేసే కంపెనీ యాక్సెప్ట్ చేయాలి ఐఎన్ఆర్లో చేయడానికి. అండ్ యూఎస్ మళ్ళీ మనం ప్రెషర్ పెట్టకుండా ఉండాలి అది బ్యాక్ తీసుకోవడానికి ఆ పాలసీని. ఎందుకంటే అది యూఎస్కి ఎఫెక్ట్ అవుతుంది కదా, మనం డాలర్స్లో కాకుండా డైరెక్ట్ ఐఎన్ఆర్స్లో కడుతున్నామంటే అది ఎఫెక్ట్ యూఎస్కి కూడా కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ వాళ్ళేంటి, సెంటర్ పాయింట్ మేమే ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదన్నా ప్రెషర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది ఇండియాని. మన రిలేషన్స్ పాడయ్యే ఛాన్సెస్ లాంటివి, అలా యూఎస్ అండ్ ఇండియన్ రిలేషన్ పాడయ్యే ఛాన్సెస్ లాంటివి అలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ స్టెప్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చెప్పలేము. సో సపోజ్ వాళ్ళు తీసుకున్న డిసిషన్ సక్సెస్ అయితే మాత్రం మన ఇండియన్ రూపీ మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీక్ అవుతుంది కదా, కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంటుంది. చాలా మంచి స్టెప్ అనొచ్చు గవర్నమెంట్ తీసుకునేది. కాకపోతే అది సక్సెస్ అవ్వాలి, ఇంకా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు అదంతా. సో అదంతా రావాలి అండ్ సక్సెస్ అవ్వాలి అని అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది మనకి, ఒక 3-4 months టైం పడవచ్చు దానికి. అండ్ మన దగ్గర రిజర్వ్స్ అన్నవి ఒక 10 months వరకు సరిపోయేలాగా ఉన్నాయని చెప్పేసి 10 months వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు మనకి అని ఆర్బీఐ నోటీస్ ఇచ్చారు.
రికార్డ్ చూయించారు అన్నట్టు 10 months వరకు మనకి ఏ ప్రాబ్లం లేదు మన ఫారెక్స్ రిజర్వ్స్లో అని చెప్పేసి. సో ఆ 10 months లోపు మనం ఇలాంటి స్టెప్స్ ఏమన్నా తీసుకొని అవి సక్సెస్ అయ్యి మనకు మంచి రిజల్ట్స్ వస్తే మనకే ప్రాబ్లము ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు ఇండియాకి. అండ్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు యుఎస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ యుఎస్లో ఇప్పుడు ఎడ్యుకేషన్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే వాళ్ళకి పేమెంట్స్లో తేడా వస్తుంది అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇండియన్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మనది ఇన్ఫ్లేషన్ వచ్చేసి వస్తుందా లేదా అన్న థాట్లోనే చాలామంది పీపుల్ ఉన్నారు. చాలా పీపుల్ అదే థాట్లో ఉన్నారు, యూఎస్లో వచ్చింది కాబట్టి మనకు కూడా వస్తుంది అని చెప్పేసి. సో అక్కడ వచ్చిందని మనకు రావాలి అన్నది థాట్ అన్నది కరెక్ట్ కాదు. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనకి చూసుకుంటే ఈ ఇయర్ మాన్సూన్ మంచి స్టార్ట్ ఇచ్చింది. మంచి స్టార్ట్ ఇప్పుడు మనకు షార్ట్ టర్మ్లో దీని ఎఫెక్ట్ చూడకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో ఏంటంటే మనకు మంచి ఫార్మింగ్ రిజల్ట్స్ కనిపిస్తాయి ఈ ఇయర్లో. సో అక్కడ ఏంటి మన అగ్రి కమోడిటీస్ అగ్రి ఫుడ్ ప్రోడక్ట్స్ లాంటివి మనకి ప్రైజెస్ తక్కువనే ఉంటాయి, పెరిగే ఛాన్సెస్ ఉండవు మనకి. సో మెయిన్గా ఏదన్నా కంట్రీకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మనకి ఆ కమోడిటీస్ ఈ అగ్రి కమోడిటీస్ అన్నవి కొంచెం మంచి మాన్సూన్ స్టార్ట్ ఇచ్చింది కాబట్టి ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ కొంచెం తక్కువే అనుకోవచ్చు, లేదు అని చెప్పలేను. సో కొంచెం తక్కువే ఉంది అని చెప్పొచ్చు, వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా యుఎస్ది ప్రతి కంట్రీ పైన ఉంటుంది, మన ఇండియా పైనే కాదు ప్రతి కంట్రీ పైన ఉంటుంది. అసలు యాక్చువల్గా చూసుకుంటే ఈ మన యుఎస్ ఇన్ఫ్లేషన్ కన్నా యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ ఇన్ఫ్లేషన్ చూడాలి మనం, అక్కడ ఎక్కువ ఇన్ఫ్లేషన్ చూడాలి. అండ్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ చూస్తున్నాము ఇంత ఇన్ఫ్లేషన్ జరుగుతున్నా వరల్డ్లో ఇంత అన్సర్టెనిటీ జరుగుతున్నా కొన్ని కంట్రీస్ బాగానే ఉన్నాయి, వాళ్ళ ఎకానమీ బాగానే సెటిల్డ్గా ఉంది, స్టెబిల్డ్గా ఉంది. ఎందుకంటే అలాంటి కంట్రీస్లో రిజర్వ్స్ బాగా ఉన్నాయి వాళ్ళకి, ఆ కంట్రీలో రిజర్వ్స్ అన్నవి చాలా మంచి రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన ఇండియాకున్న బ్యాడ్ లక్ ఏంటంటే మన దగ్గర రిజర్వ్స్ లేవు, ఏదన్నా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే బయట నుండి, ఆయిల్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. సో మనం ఏది పే చేసినా యుఎస్ డాలర్స్లోనే పే చేయాలి అండ్ మన ఇండియన్ రూపీ ఏమో తగ్గుతుంది. సో ఎఫెక్ట్ అన్నది ప్రతి ఒక్కరిపైన పడుతుంది. ఇప్పుడు అందుకే ఈ టాక్సేషన్స్లో చేంజెస్ కానివ్వండి ఇవన్నీ చూస్తున్నాం మనం, జిఎస్టీస్లో చేంజెస్, ఇవన్నీ గవర్నమెంట్ ఎలా స్టెప్స్ తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మనకు శ్రీలంక లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్నది ముందు నుంచి ఆలోచిస్తుంది. కాబట్టి మన గవర్నమెంట్ మనం ఇంకొక సేఫెస్ట్ జోన్లో ఉన్నామనే చెప్పొచ్చు. ఓకే. సో అండ్ ఇంకా ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొంచెం ఏమైనా టెన్షన్గా ఉండాల్సినది ఏమైనా ఉందంటారా? యా, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ గురించి న్యూస్ వచ్చినప్పటి నుండి అందరూ చాలా ఎనాలిసిస్ వింటూ ఉంటారు, ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు ఎనాలిసిస్ డిఫరెంట్ పీపుల్ దగ్గర నుండి. సో అలా వింటున్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతారు. సో వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు మీరు డిస్టర్బ్ అవ్వకండి, ఎందుకంటే ఇలాంటి అన్సర్టెనిటీస్ మీరు చూస్తేనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు కూడా తెలుస్తుంది ఎలా వొలాటిలిటీ వస్తుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, అలాంటి టైంలో ఎలా కామ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ వొలాటిలిటీ దాటేసామంటే మన రిటర్న్స్ ఎలా ఉంటాయి. అండ్ మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, సో అదే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని కంటిన్యూ చేసుకోండి, దాంట్లో ఏ చేంజెస్ చేసుకోకండి. కాకపోతే మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఆల్రెడీ కన్సల్ట్ అవుతారు మీరు ఏంటి అన్నది. సో వాళ్ళు మీకు మంచి అట్లీస్ట్ మీరు లాస్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఆ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడితే మీరు ఓకే ఒక 3 years కోసమే వచ్చాము మేము, సో ఒక లంసమ్ పెట్టాము, ఒక 25 lakhs 30 lakhs లేకపోతే 1 lakh 2 lakh ఏదన్నా లంసమ్ పెట్టాము అది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అన్న థాట్లో ఉన్న వాళ్ళైతే ఓకే విత్డ్రా చేసుకొని ఏదైనా సేఫెస్ట్ ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్లో ఉండే పేషెన్స్ లేదు కాబట్టి మీరు షార్ట్ టర్మ్ కోసం వచ్చారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని వేరే ఆప్షన్స్ని చూస్ చేసుకోండి, అది బెటర్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఓకే.
రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.